హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ చేయడం నేర్పినా. ఫస్ట్ కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న 4 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసి వాటిని బాగా ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేయాలి. అందులోనే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ కొంచెం కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. కొంచెం పసుపు, వేసి ఫ్రై చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసి కొంచెం కరివేపాకు యాడ్ చేసా. బాగా కుక్ అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కలిపి మిక్స్ చేసిన మసాలా పేస్ట్ యాడ్ చేసా. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి చికెన్ కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి కుక్ చేసా. ఒక 10 మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కొంచెం గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించి లాస్ట్లో పుదీనా, కొత్తిమీర యాడ్ చేస్తే యమ్మీ చికెన్ కర్రీ రెడీ. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా ఈజీగా చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.